ఈడంటే ఏం కాదు వచ్చింది అమ్మ ఏందన్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక బ్లాగ్తో మీ దగ్గరికి వచ్చేసా. ఈరోజు ఏంటంటే ప్రస్తుతానికి నేను హైదరాబాద్ సుచిత్రాలో ఉన్నాను. సో నేనేమని అనుకున్నా అంటే హాలిడేస్ వస్తున్నాయి, సంక్రాంతి హాలిడేస్, ఇక్కడ ఉండి పీకేది లేదు, ఇంటికి తప్పాలు వస్తాయి. సో లెట్స్ గో అని చెప్పి స్టార్ట్ అయిపోయినా. సో మా ఇల్లు వచ్చేసి మంచిర్యాల్, ఒక 270 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రమ్ ప్రజెంట్ నా లొకేషన్ నుంచి. సో స్టార్ట్ అయిపోయినా మొత్తానికి. ఈరోజు నౌ ఐ మీన్ దూలపల్లి. పర్ఫెక్ట్ వ్లాగ్ నెవర్ ఎగ్జిస్ట్ అన్నట్టు అటు రావాలి గాయస్ వీడియో మనది. కానీ బై గాడ్ గ్రేస్ యాంగిల్ సరిగ్గా ఉంటే మంచిగా వస్తుంది. కానీ యాంగిల్ సరిగ్గా ఉందో లేదో నాకు ఈ ఫోన్తో దబ్దం అవుతుంది. చిన్న ఫోన్ ఉంది, కనబడతలే అసలు. జర్ర ముందుకు పెడదాం. ఇప్పుడు 100% బరాబర్ చెల్లు నా ఇలా మంచిగా పెట్టేసిన లొకేషన్. అమీరి బాయ్ తోడా ఆగే బాయ్, పెద్ద బండి ఉంది బాయ్ నీ దగ్గర, కానీ నా దగ్గర లేదు బాయ్. నిజంగా ఐ రియలీ లైక్ KTM బైక్స్, యూ నో దట్, బికాస్ దే ఆర్ వెరీ ఫకింగ్ బీస్ట్. చుట్టే పెట్టుకున్నా లొకేషన్స్. అరే ఏం చిరా పెట్టే చిన్నగా కంటెంట్ వచ్చింది గాయస్, కంటెంట్ వచ్చింది. చిన్నగా తీసి పడేసాను సెక్సీగా. బ్రో ఐఎమ్ రియలీ సారీ, ఐ నో అబౌట్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ కంటెంట్ క్రియేటర్. ప్లీజ్ అనకండి, హేళన చేయకండి. నాకు ఈ చిన్న ఫోన్ ఉండేది. ఎంతసేపు అని ఆగాలి మరాడా, నాకు అర్థం కాదు ఎందుకట్లా నాతోనే ఎప్పుడు. బంటాయి 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 మా జమీర్యాన్ని కలవాలనిపిస్తుంది, కానీ జమీర్యాడు ఉంటాడో ఉండడో తెలియదు. పక్కలతో నేను ఇప్పుడు జమీర్యాన్ని కలవాలంటే నేను అటు సైడ్ పోవాలి, మళ్ళీ మా కాలేజ్ సైడ్ అటు నుంచి మళ్ళీ 2 లాంగ్ అయిపోతుంది నాకు. కాలేజ్ కాదు, మా గట్టి వయసు పోవాలి దాటేసి రేపు అరౌండ్ 15 km దాకా, 15 కాదు కానీ ఒక 9-10 km దాకా పోవాలి ఆరామ్సే. 9-10 km దాకా పోతే నాకు టైం వేస్ట్. మళ్ళీ దగ్గరికి కలిసినట్టు ఉంటుంది, కానీ కొంచెం అర్థం చేసుకోండి మీరు. ఐ డోంట్ నో సెటప్ బరాబర్ ఉందో లేదో, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్. ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ కదా, కొంచెం కొంచెం నేర్చుకోవాలి. స్టార్టింగ్లో నేను ఆల్రెడీ మా ఇంటికి వెళ్ళినా, కానీ అప్పుడు నాకు సెటప్ లేకుండా సో నేను బ్లాగ్ తీయలేకపోయినా. సో ఈరోజు నాకు ఛాన్స్ వచ్చింది, అది నేను మిస్ చేసుకోవద్దు అనుకుంటున్నా. సో ఐఎమ్ యూటిలైజింగ్ దిస్. సో నాకు సెటప్ ఎట్లుంది అదంతా నాకు అనవసరం, ఉందా లేదా, దట్స్ ద మ్యాటర్. సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్. మళ్ళీ సోలో రైడ్ అనేది నాకు ఫస్ట్ టైం నిజంగా. ఇది ఎంత అంటే 240 కిలోమీటర్స్ అంటే ఫస్ట్ టైం నాకు. ఎందుకంటే నేను 200 కూడా మ్యాక్సిమం ఎప్పుడు పోలే. సోలో రైడ్ అంటే నేను ఇంతవరకు పోయిందంటే 60 కిలోమీటర్స్, 80 కిలోమీటర్స్, అంతకు మించి నేను దాటలేను ఎప్పుడు. బ్రో నేను యాక్చువల్గా అయితే నేను 10-50 అనుకున్నా. సో దాని కాన్స్ అవన్నీ నాకు అవసరం అనిపించింది. బట్ తర్వాత నేను రియలైజ్ అయినా అంటే అది మన బండి మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో దానికి ఎక్కువ ఇష్యూస్ ఏం లేవు అని అన్నారు, బట్ ఐ డోంట్ నో. ఒక్కసారి కూడా రైడ్ చేయలేను అది. కానీ టాప్ ఎండ్లో దాని వైబ్రేషన్స్ అయితే అది ఉన్నాయి నిజంగా. టాప్ స్పీడ్లో నేను చాలామంది దగ్గర లైక్ రీసెర్చ్ అని కాదు కానీ చేసిన. N160 ఎందుకు తీసుకున్నా అంటే నాకు కూడా తెలియదు, మా దోస్తు తగ్గించేసి. నిజంగా బ్రో అసలు నేను ఏదేదో ఆ బైక్లో అనుకున్నా, అపాచీ అనుకున్నా, ఒకటి హీరో ఎక్స్ట్రీమ్ అనుకున్నా. ఫైనల్లీ ఇది తీసుకున్నా, నాకు అసలు ఎందుకో తెలియదు. ఈరోజు అయితే క్రేజీ క్రేజీ లొకేషన్స్ కవర్ చేస్తాం మనం. చూసిన ADV కూడా పనికొస్తుంది మన బండి, వితౌట్ స్లీపర్ క్లచ్. చుమ్మా గాయస్ ఈరోజు
ఆహా! ఐయామ్ ఫీలింగ్ వెరీ బెటర్, వెరీ బెటర్. నా బండిని ఈరోజు నేను ఫుల్ ఫీల్ చేసుకుంటా. ఎందుకంటే ఇంతకు ముందు నాది సర్వీసింగ్ ఉండే. సో నేను అంతగానం దీన్ని ఫీల్ చేయలేకపోయినా. సో నా ఫస్ట్ సర్వీస్ అయిపోయింది. నాకేం ప్రాబ్లం లేదు బండి గురించి. ఓకేనా. కాకపోతే దీన్ని ఎట్లా అంటే మరీ హార్ష్గా బిహేవ్ చేయొద్దు దీంతో. ఎందుకు ఒక్కసారి మేడ్చల్ దాటిన తర్వాత షామీర్పేట వెనుక ఒకసారి ఆపి ఒకసారి వ్యూ ఎట్లుందో చూద్దాం. ఒకవేళ సెటప్ అవన్నీ ఓకే అనిపిస్తే అట్లే కాకుండా ఒకసారి మధ్యదారిలో షామీర్పేటలో కొట్టియచ్చు అనిపిస్తుంది డైరెక్ట్. బట్ చూద్దాం, మేడ్చల్ కాడ పోయి ఒకసారి అయితే చూద్దాం ఎట్లుందో సెటప్. నా ఒక్క నిమిషం ఆగన్నా. ఒకటేసారి పెట్రోల్ తాగుదాం అనిపిస్తుంది నాకు ఎందుకో. దాని తర్వాత డైరెక్ట్ స్టాప్ అయిందన్న వేరే కాడ పెట్టుకుంటే అయిపోతుంది ఏమో అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఇండియన్ వాళ్ళు అనిపించింది. సో ఇక్కడ సైడ్కి ఆపి అట్లాగే అక్కకు ఫోన్ చేసి మనీ అడిగి ఒకసారి ఒక్కసారి చలో చలో గాయ్స్, స్టార్ట్ అయిపోయినాం ఫైనల్లీ. నాకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే అరే ఎందుకని ఇగో ఇట్లనే ఇబ్బంది అవుతుంది. ఇగో ఈ యాంగిల్ ఉంటాను నేను. సో ఒకసారి ఎంతగానో మంచిగా ఆపి చూసుకున్నాను. నాకు ఇంకా ఫుల్ డౌట్ అనిపిస్తుంది. ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది కదా. డైరెక్ట్ షామీర్పేటలో ఆగుతుంది, ట్రాఫిక్ అంతా మిస్ అవుతుంది. ఫుల్ లూజ్ చేసుకో ఇప్పుడే. ఎవ్రీథింగ్ ఈస్ ఓకే, సెట్. నేను 53 అవుతుంది కావచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ మౌంటైన్ అంతా బరోబర్. హెవీ వెయిట్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఇంత కష్టమైన మంచిదే, ఈరోజు మంచిగా బాగా వీసుడే కావాలి. ఎయిర్ బ్లూ కెఫ్ మన కొద్దురా కెఫ్. వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ షిట్. సిటీలో నా బండి నాకు 42-45 ఇచ్చిన మోర్ దెన్ ఇనఫ్ నాకు. కాకపోతే హైవే పైన 40-50 రావాలని నేను అనుకుంటున్నాను. ఇంత కాన్షియస్ ఉన్నప్పుడు కూడా 50 రాకపోతే నాకు చాలా బాగా అనిపిస్తుంది కదా. ఛార్జింగ్ పెడతా ఇప్పుడు ఐఫోన్కి. సోలో ట్రిప్ ఎట్లా నాకు మమ్మీని ఒప్పించిన. సో షీ యాక్సెప్టెడ్ అండ్
ఇప్పుడే బయలుదేరి చాలాసేపు అయింది. దగ్గర దగ్గర మనం అల్వాల్ అంటున్నా, మేడ్చల్ నుంచి షవర్పేట్ హైవే ఎక్కేసినాం. ఫస్ట్ టైం లాగా జర తడబడతా కావచ్చు. We can do both, bro. ADV Transports. This is freaking beast. 160cc segment లో without including empty ఇంకా R15 ఇంక్లూడ్ చేయకపోతే ఇది బేస్ట్. అంటే ఆ సెగ్మెంట్లోనే బేస్ట్. దాన్ని ఎందుకు ఇంక్లూడ్ చేయట్లే అంటే అది VVA టెక్నాలజీ బ్రో. సో డోంట్ కంపేర్ విత్ దిస్. అర్థమవుతుందా? వేరియబుల్ వాల్వ్ అంటే అది మామూలు విషయం కాదు. बस कर भाई. ఎంత వస్తున్నావు బ్రో మరీ ఘోరంగా. వస్తున్నావు ఏందన్న నాకు అర్థం కాదు. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడల్లా నేను దాటి దేశం బెటర్. అవసరమా రా ఓవర్టేక్ ఈ పచ్చ రోడ్ల? వేరే పోతావా రైడ్ కన్నా? నాకు అర్థం కాదు. నీ అమ్మ నువ్వు దచ్చే ఇంకోటి. అరే కాదురా బాయ్, అగో ఈడంటే ఏం కాదు వచ్చింది. అమ్మ ఏందన్నా నువ్వు? అంటే రోడ్లో కూర్చుంటూ ఫైనల్గా షామీర్పేట దాకానైతే వచ్చినాం. ఎప్పుడైనా యాక్చువల్గా ఈడ కొట్టేసా పెట్రోల్. కాక ఎడిపోతుండవు సేఫ్ బైక్.